హాయ్ అండి, ఈ వీడియోలో ఫ్రిన్స్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ సైడ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఆ సైడ్ పార్ట్ని తీసుకొని చంక దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ రావాలండి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదులుకుంటాం కదా, అదే 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు మనము సైడ్ పీస్ని కానీ మెయిన్ పీస్ని కానీ ఎక్కడ సాగదీయకుండా కుట్టుకుంటూ రావాలి. పాదాన్ని ఇలా పైకి లిఫ్ట్ చేసుకుంటూ మెల్లిగా జరుపుకుంటూ కుట్టుకుంటూ వస్తే నీట్గా వస్తుందండి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఖర్చు అనేది ఆ సైడ్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పై కుట్టు వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని చంక దగ్గర నుంచి జాయింట్ చేసుకున్నాం కదా, ఇంకొక సైడ్ అనేది ఇలా నడుము దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటాం. ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చేటప్పుడు పీస్ని ఏమాత్రం సాగదీయకుండా జాయింట్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పీస్ని జరుపుకుంటూ పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ కుట్టుకుంటే మనకి ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇటు సైడ్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఇలా ఓపెన్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పై కుట్టు అనేది కంపల్సరీ వేసుకోండి. ఫినిషింగ్ అనేది డిఫరెన్స్ ఎలా ఉంటుందో మీరే చూస్తారు స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ సైడ్ పార్ట్స్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేశానో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.